కదులుతున్న చూపు అంటే అర్థం ఏమిటి? ఒక్క విషయం మీద దృష్టి పెట్టలేదు అని. నీ చూపులు కదిలిపోతుంటాయి. కదిలిపోతున్న నీ చూపులలో ఎవడు పడ్డాడో వాడి చూపు ఒకటిగా నిలబడిపో. భక్తి కలుగుతుంది. భక్తి అంటే ఒక్కదాని మీదే దృష్టి నిలబడిపో. ఏమి తమాషా అమ్మా ఇది? నేనే చూపులు కదిపేస్తుంటే మీ చూపులు నిశ్చలంగా ఉండేటట్టుగా, అంటే భక్తిగా ప్రశాంతంగా ప్రసన్నంగా ఉండేట్టుగా నేనేం చేయగలను? కానీ అమ్మవారు తన చూపులు కదుపుతూ ఉంటుంది, లోపి కదిలిపోతుంటాయి. కదిలిపోతున్న ఆవిడ చూపులలో ఎవరు పడ్డాడో వాడికి మాత్రం దృష్టి నిశ్చలమైపోతుంది, భక్తి కలుగుతుంది. ఎప్పుడు ఒకదాన్నే మనసు పట్టుకుంటుంది. అన్నం తింటున్నాడు, అసలు ఈ ధాన్యం ఇచ్చిన తల్లి అన్నపూర్ణ కదూ, నీళ్లు పోస్తే నీళ్లు ఆవిడ కదూ, అగ్ని ఆవిడ కదూ, తప్తమై ప్రతి బియ్యపు గింజ మెతుకైందా, ఓ కాయగూర ఆవిడ కదూ, అది ఉడికి ఇందులో కలుపుకుంటే రుచి వచ్చిందా, నవలడానికి దంతపంక్తి పెట్టిందా, రుచి తెలుసుకోవడానికి నాలిక, మింగడానికి కంఠమా, నవ్వులుతూ ఉంటే జిగురుగా జారిపోవడానికి వీలుగా లాలాజనం దవడలలోంచి పుట్టిందా, ఈ ముద్ద లోపలికి వెళ్ళిన తర్వాత జీర్ణం అవుతోందా? ఎంత ఆశ్చర్యం! అన్నం తింటున్నాడు కానీ భగవంతుణ్ణి తలుచుకుంటున్నాడు, నీళ్లు తాగుతున్నాడు భగవంతుణ్ణి తలుచుకుంటున్నాడు, వేరు వేరు పనులు చేస్తున్నాడు కానీ లోచూపు ఒక్క విషయాన్నే పట్టుకుని ఉంది. అది భక్తి. అలా పట్టుకునేటట్టు చెయ్యగలదు ఎవరి చూపు? కదిలిపోతున్న తల్లి యొక్క చూపు. కదులుతున్న చూపుతో కదలకుండా మనసు పట్టుకునేటట్టు చెయ్యగలిగిన శక్తి ఆవిడకుంది. అమ్మా, ఏమి గొప్పతనం అమ్మా నీ చూపుది! ఎందుకు కదుపుతుంది ఆవిడ చూపునలా? దానికి ఒక కారణం ఉంది. ఆవిడ ఎందుకు కదుపుతుంది అంటే తన బిడ్డల్ని చూసుకుంటుంటుంది. అందుకే అమ్మవారి పేర్లు అక్షి సంబంధంగా ఉంటాయి. కామాక్షి, విశాలాక్షి, మీనాక్షి, ఇటువంటి పేర్లు. తండ్రి ఏదో మాట్లాడుతూ ఉంటాడు, తండ్రి అంటే భర్త మాట్లాడుతుంటాడు, బిడ్డలు ఎక్కడో ఆడుకుంటుంటారు. అలా ఇక్కడ మాట్లాడుతుంటుంది, ఇలా చూసుకుంటూ ఉంటుంది, ఇటు వింటూ ఉంటుంది కానీ అటు చూసుకుంటూ ఉంటుంది. అది భర్త. చెప్పేటప్పుడు చెప్పేదాని మీదే దృష్టి పెడతాడు. భార్య బిడ్డల వంక చూసుకుంటూనే ఉంటుంది, భర్త చెప్పిన మాటని వింటూ ఉంటుంది, పాటిస్తుంది. ఎందుకు అలా పిల్లల్ని చూసుకుంటూ ఉండడం అంటే ప్రేమ, వాళ్ళకి ఏ ప్రమాదం జరుగుతుందో అని. అమ్మ, నన్ను నమ్ముకుని ఉన్నారు బిడ్డలు, చెంగాలం ఇక్కడుంది, మనకి ఏమిటని బతుకుతున్నారు, నేను చూసుకోవద్దు, నా చూపుల్లో పెట్టుకుని వాళ్ళని కాపాడుకోవద్దు, అందుకని కదిపి చూపులు చూస్తూ ఉంటుంది ఆవిడ. ఎవరు ఏ నరుడు వచ్చి అమ్మవారి దగ్గర అలా నిలబడ్డాడో, ఎవరు నేల మీద పడ్డాడో, ఎవడు రెండు చేతులు జోడించాడో, ఎవడు పేరు చెప్పాడో, ఎవడు స్తుతించాడో, ఎవడు నమస్కరించాడో, ఎవడు కూర్చున్నాడో, ఎవడు స్మరించాడో, ఎవడు ధ్యానం చేశాడో, ఎవడు మనసులో తలుచుకున్నాడో, అటువంటి వాళ్ళందరికీ కూడా భక్తిని కటాక్షిస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.